నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు నియమింపడిన తర్వాత తిరుపతిలో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా త్వరితగతిన ఏఐ టెక్నాలజీని కూడా ఆయన అందుబాటులోకి తెస్తాము భక్తులకు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి అంటున్నారు. మరి అది కనుక సక్సెస్ అయితే 1 అవర్లోనే భక్తులకు దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తుంటే, మరి తిరుపతిలో ప్రక్షాళన కోసం, తిరుపతి అభివృద్ధి కోసం కూడా మరి బిఆర్ నాయుడు కృషి చేస్తుంటే, మరోపక్క ఇప్పటికీ కూడా తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడే సాంప్రదాయం మాత్రం పోవట్లేదు. తాజాగా ఒక బీఆర్ఎస్ నేత కూడా తిరుమలలో పాలిటిక్స్ గురించి మాట్లాడారని చెప్పి కూడా దీనిపై బిఆర్ నాయుడు స్పందించారు. సో వీటి కట్టడికి మరి బిఆర్ నాయుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అలాగే ఏఐ టెక్నాలజీ ద్వారా భక్తులకు ఇంకెన్ని మరిన్ని సదుపాయాలు అందితే మరి భక్తుల దర్శనం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో తిరుమల కొండపై తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గాను ఏఐ టెక్నాలజీని తీసుకొస్తాము, భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి వెంటనే దర్శనం అయ్యేటట్టు చేస్తామని కూడా తాజాగా 1 నెల కూడా అవ్వట్లేదు బిఆర్ నాయుడు గారు ఈ మాట చెప్పి, అప్పుడే దాన్ని ట్రయల్ కూడా చేస్తున్నారు అంటున్నారు. సో ఎలా చూడవచ్చు అంటారు? మనం చూసాము విఐపీలకు ఒక దర్శనం అని చెప్పి, సామాన్యులకు ఒక దర్శనం అని చెప్పి, సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి క్యూ లైన్లలో. దీని ద్వారా ప్రజలకు ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉంది, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు తిరుపతిలో జనం విపరీతంగా ఉండటంతో అది గంటలు ఒక షెడ్యూల్లో అలా పెట్టేసుకుంటా వెళ్ళిపోయి, సో కొన్ని గంటల వరకు వాళ్ళు హాఫ్ డే కావచ్చు, ఒక్కొక్కసారి 1 డే మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటే కూడా దర్శనం అవ్వదు. అట్లాంటి ఇబ్బందులు కూడా పడే టయాలు ఉంటాయి. అంటే ఆ రకంగా అది దాన్ని మార్చుదాం, దాన్ని కొత్తగా మనం ఏదైనా దాన్ని తొందరగా అయ్యేటట్టు ఎలా, సామాన్య ప్రజలకి తొందరగా దర్శనం అయ్యేటట్టు ఎలా చేయాలి అనేది అయితే ఇప్పటి వరకు గత పాలకులు ఎవరూ కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన సామాన్య జనాలకు కూడా సో 1 అవర్లో దర్శనం అయిపోవాలి. ఇప్పుడు ఎట్లేదన్నా మనం బ్రేక్ దర్శనం అని తీసుకున్నా అది 1 అవర్ పట్టేస్తుంది. సో అదేలాగా బ్రేక్ బర్త్ దర్శనానికి 1 అవర్ పట్టేటప్పుడు ఇది కూడా అదే 1 అవర్లో ఇది దర్శనం అయిపోయి వాళ్ళు బయట వెళ్తే సో దానికి దీనికి తేడా లేదు. వీళ్ళు అప్పుడే 1 అవర్ బిఫోరే వస్తారు, వాళ్ళు 1 అవర్ బిఫోరే వచ్చి వాళ్ళని షెడ్యూల్లో కూర్చోపెడతారు, ఒక షెడ్లో కూర్చోపెడతారు, వదులుతారు. సో వీళ్ళని అలాగే కొంచెం ఒక 1 అవరే కాబట్టి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి అది కూడా అయిపోతుంది. సో 1 అవర్లో అవుతుందంటే దానికి దీనికి తేడానే లేదు. సో సామాన్య ప్రజలకు అందరికీ కూడా ఇప్పుడు చెన్నై నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, నార్త్ సైడ్ నుంచి వస్తారు, తెలంగాణ నుంచి వెళ్తారు, ఇట్లా ప్రతి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళం ఇదంతా కూడా వెళ్తారు. కాబట్టి వాళ్ళకందరికీ ఇంకా స్టే చేసుకోవటానికి రూము, అందరూ పైన వెళ్ళిపోయి ఉండాలి, అక్కడ అన్ని రూమ్ వసతులు కూడా ఉండదు. సో అవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అవేమీ లేకుండా వాళ్ళు కిందనే కూడా స్టే చేసి అప్పుడు ఎలాగో ఇది అంటే ఇది వరకు కూడా ఒక టైం సెట్ చేసే ఈ బ్యాండేజ్ లాంటిది వేసేవాళ్ళు. సో అప్పుడు అది 3 అవర్స్లో అయ్యేది, 3 అవర్స్ 4 అవర్స్లో అది అయ్యేది, టైం స్లాట్ దర్శనం లాగా. అదే లాంటిది ఇప్పుడు వీళ్ళకి కూడా కిందనే రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లలో ఇదే లాంటిది సదుపాయాలు ఇస్తారు. వాళ్ళకి కూడా అక్కడ ట్యాగ్ కట్టడము ఇట్లాంటివి ఏదైనా ఇచ్చారనుకోండి, డైరెక్ట్ వాళ్ళు ఆ టైంకి ఇక్కడ నుంచే కింద నుంచే కూడా రెడీ అయిపోయి పైకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని 1 or 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి కిందకు వచ్చేసి వాళ్ళ ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ గమ్యస్థానానికి కూడా వెళ్ళిపోవచ్చు. అది చాలా చాలా ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైన ఇది. ఎందుకంటే తిరుపతి దర్శనం అనేది ఒక ప్రజలకు అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలంటే కొంతమంది వెళ్ళటానికి కూడా భయపడతారు. ఎందుకంటే అంత తోసుకొని అంత జనాల్లో వెళ్ళాలా, ఇంత కష్టపడి వెళ్తే మనకు దర్శనం అవడానికి కొన్ని గంటలు క్యూలో నిలబడాలి. పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అంతసేపు టైం స్పెండ్ చేయలేరు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరికీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది పెట్టడం మూలాన బిఆర్ నాయుడు గారు ఏదైతే ఆలోచించారో ఏఐ టెక్నాలజీ, సో దాని మూలన 1 అవర్లో అవుతుందంటే ప్రజలందరికీ కూడా హ్యాపీగా దర్శనం చేసుకుంటారు అనిపిస్తుంది. అవును. అండ్ ఇంకోటి తిరుమల కొండపై ఆయన ఇంకా కొన్ని సూచనలు కూడా చేశారు, ఎవరు వచ్చినా కూడా రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పి. అయితే ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్కి సంబంధించిన నేత ఎవరో అక్కడ రాజకీయాలు మాట్లాడాలని చెప్పి దానిపై బిఆర్ నాయుడు స్పందించిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సో ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలంగాణ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, తెలంగాణ వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు, ఈ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళు అని ఏమీ ఉండదు కదా. ఒక క్యూ పద్ధతిలో ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు తెలంగాణ వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, తమిళ వాళ్ళ,
అని ఎవరికి అక్కడ ఉంటుంది దాని గురించి వీళ్ళని తక్కువ చేశారు ఎక్కువ చేశారు అంటానికి. సో అందరూ ఒక క్యూ పద్ధతిలో వెళ్తున్నారు, అందరినీ కలిపేస్తారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క క్యూ ఏమైనా ఉందా అక్కడ? అలాంటిది లేదు కదా. వీళ్ళకి ఏంటంటే గతంలో ఉన్న సావాస దోషం అనేది ఒకటి ఉంటది కదా. జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు వీళ్ళకి ఏదో అపరూపంగా జరిగిపోయినట్టు, ఇప్పుడు ఏదో వాళ్ళకి తక్కువైనట్టు. సో వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టు కాదు, ఇప్పుడు కూడా అలాగే మనం మీడియాలో విచ్చలవిడిగా కొండ మీద మాట్లాడొచ్చు, తిరుమల కొండ మీద అని అనుకుంటున్నారు. అది చెల్లదు కదా, అది ప్రతిసారి అది వర్కౌట్ అవ్వదు, వాళ్ళకి తెలియట్లేదు కదా. సో అది యాక్చువల్లీ తప్పు. కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడటం, ఎవరైనా అక్కడ వచ్చినప్పుడు భగవద్నామ స్మరణ చేసుకోవాల్సిందే కానీ భగవంతుడి గురించి ధ్యానించడానికి వస్తారా, లేకుంటే వీళ్ళు పర్సనల్ రాజకీయాల గురించి మాట్లాడటానికి వస్తారా అనేది ఫస్ట్ వీళ్ళు ఒక అవగాహనకు రావాల్సింది. సో అక్కడికి వచ్చినప్పుడంతా ఏదో ఒక పార్టీని మాట్లాడటం, ఏదో ఒక లోపాలు అన్నట్టు వీళ్ళు ఎత్తి చూపెట్టడం, అదేదో కిందకు వచ్చి పెట్టి మాట్లాడచ్చు కదా, కింద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. సో తిరుమల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే కల్చర్ ఎక్కడుంది? నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మాట్లాడు, దానికి చెప్పడానికి మేమంతా కూడా ఉన్నాం కదా. నీకు జరిగిన అవమానం ఏంటి, నీకు జరిగిన నష్టం ఏంటి, దాన్ని అందరినీ తెలంగాణ మీద అంతా ఆపాదించడం అనేది తప్పు. సో ప్రతి వాళ్ళు తెలంగాణ వాళ్ళే కావచ్చు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వెళ్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అదేలాగా బోర్డు మెంబర్లు కూడా తెలంగాణలో సంబంధించిన వ్యక్తులకు కూడా ఇచ్చారు కదా. సో ఏ రకంగా మాట్లాడతారు ఆ విధంగా? సో అది చాలా వరకు తప్పు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకి ఉన్న సావాస దోషం మూలానే వీళ్ళు ఇంకా అలాంటివి మాట్లాడుతున్నారు. మొన్న చూసాం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం చూసాం. పొంగులేటి శ్రీనివాస్ గారు కావచ్చు, కోమటిరెడ్డి లాంటి వాళ్ళే కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అంటే ఎన్టీఆర్ గారి ఘాట్ గురించి కూడా మాట్లాడారు. సో ఇలాంటి అంటే రెచ్చగొట్టే మాటలు, అంటే వాళ్ళకి ఎవరికైతే జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అక్కడ ఉండటంతో ఆకాశం ఈ రకంగా వెళ్ళగక్కుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి, బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెస్ఏ కావచ్చు. సో రెండిట్లో కలిసి ఉన్నారు కదా ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు. సో దాని మూలన ఆ రకంగానే మాట్లాడతారు. సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నా కానీ ఇంకొకసారి తిరుమలకి వచ్చి ఏ రాజకీయ నాయకుడైనా అక్కడ రాజకీయాల గురించి మాట్లాడితే కఠినమైన శిక్ష అనేది ఒకటి ఉండాల్సిందే. కనీసం 3 నెలలైనా లోపల కూర్చోబెడితే కానీ వాళ్ళు ఇంకొకసారి అలా నోరు తెరవరు అనేది అనిపిస్తుంది. ఒకళ్ళకి జరిగితే ఇంకొకళ్ళు ఆటోమేటిక్గా సర్దుకుంటారు. ఖచ్చితంగా అలా ఆ దిశగా అయితే టీటీడీ చైర్మన్ గారు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారైనా ఎవరికైనా సరే, ఇప్పుడు గతంలో చూసాం దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు వచ్చి అక్కడ వీడియోస్ తీసుకోవటం కానివ్వండి, ఫోటోషూట్ చేసుకోవటమే కానివ్వండి, ఇలాంటివన్నీ రాజకీయ నాయకులే చేస్తే పబ్లిక్ చేయటంలో తప్పే ఉందని అనుకుంటారు కదా. మిమ్మల్ని చూసేగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడూ ఒక చోట అన్నట్టు కాకుండా ప్రతిసారి వీళ్ళని వదిలేయటం అనేది తప్పు. ఒక్కసారైనా వీళ్ళకి శిక్ష అనేది పడాలి. కనీసం ఇట్లా తిరుమలలో మీరన్నట్టు కొంచెం చిన్న చిన్న యాక్టర్స్ కావచ్చు, సామాన్య ప్రజలు ఎవరైనా రీల్స్ చేసుకున్నా కూడా వాళ్ళపైన వెంటనే సీరియస్ అయితే వాళ్ళు వెంటనే క్షమాపణ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, మొన్న ఈ మధ్య చూసి అంబటి రాంబాబు గారు కూడా పార్టీకి సంబంధించిన బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్ళడం, ఇది హల్చల్ చేయడం. సో వీళ్ళపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే ఇది కంటిన్యూ అవ్వకుండా ఉంటుంది అండ్ సామాన్య ప్రజలకు కూడా కొంచెం నమ్మకం కలుగుతుంది అని చెప్పి తిరుమల ప్రక్షాళన మొదలైంది అని చెప్పి. సో మీరేం చెప్తారు దీని గురించి? ఖచ్చితంగా ఇది ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలంటే ఫస్ట్ రాజకీయ నాయకులకే పెట్టాలి. సో ఎందుకంటే సామాన్య ప్రజలందరూ వీళ్ళని చూసే ఫాలో అవుతున్నారు కదా. వీళ్ళే రీల్స్ చేసుకోవటంటే అక్కడ వీళ్ళే రీల్స్ చేస్తారు, వీళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో వీళ్ళే రూల్స్ అతిక్రమిస్తున్నారు. సో ఖచ్చితంగా దీనికంటూ ఎవరికో ఒకళ్ళకి అనేది కాకుండా ఇక మీదట ఇప్పటి నుంచి జరిగిన నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడిన మాటలకే కానివ్వండి, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా స్ట్రాంగ్ టీటీడీ బోర్డు కానివ్వండి, వాళ్ళు స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకొని దీని మీద కేసు ఫైల్ చేయడం, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.